మీకు తెలుసా హనుమాన్ అండ్ రాముల వారు ఒకే విధంగా జన్మించారని? పుంజికాస్తల అనే అప్సర బృహస్పతి శాపం వల్ల వానర కన్య అంజనీదేవిగా జన్మిస్తుంది. అంజనాదేవి కిష్కింధ వానర సైన్యాధిపతి అయిన కేసరిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఎన్ని సంవత్సరాలైనా సంతానం కలగకపోయేసరికి అంజనీదేవి సంతానం కోసం శివునికి ఘోర తపస్సు చేస్తుంది. అదే సమయంలో దశరథ మహారాజు కూడా పుత్ర కామిష్టి యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞానికి మెచ్చి దేవతలు దశరథ మహారాజుకి సంతానం కలగడానికి ఒక పాయసం అగ్నిదేవుని పంపిస్తారు. ఆ పాయసం కౌసల్య, కైకేయి, సుమిత్ర తినగా ఉన్న పాయసం గెద్ద వచ్చి దొంగలిస్తుంది. అది చూసిన దేవతలు వాయుదేవుడిని సహాయం అడిగి తపస్సు చేస్తున్న అంజనాదేవికి ఇవ్వమని చెప్పి పంపిస్తారు. ఆ పాయసం వాయుదేవుడు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈ కుమారుడు నా కొడుకుగా దేవతలలో ఒకడుగా ఉంటారు అని వరమిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా కొన్ని నెలల తర్వాత చైత్రమాసంలో 9వ రోజున మనం రామజయంతిని శ్రీరామనవమిగా, అలానే ఇదే చైత్రమాసంలో చతుర్దశి రోజు హనుమంతుడు జన్మిస్తారు. అందుకనే ఈ రోజున మనం హనుమాన్ జయంతిని జరుపుకుంటాం.